జన్మకి సంబంధించిన ఇంకొక పురాతకమైన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ, తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏంటి అంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్‌లో ఈ యూనివర్స్‌లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పడడం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభంలా ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరికీ కూడా ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్‌గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరు అయితే ఈ స్తంభం యొక్క పై భాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. అలాగే విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగం వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ మరియు విష్ణువుకి